అని కడుక్కుంటున్నాడు అని కన్నీళ్ళు కరుస్తూ కడుగుతాడు. ప్రభువా అని కడుగుతూ ప్రారంభించాడు. ఎవరిని కడుగుతున్నాడు? మన అందరినీ కడగవసరం లేదు, కానీ ఎవరిని కడగాలి? మనం కడగటం మొదలెడితే, శుభ్రం చేయడం మొదలెడితే అందరూ మనకి చూడాల్సింది. తెలుసా ఎవరికి చూడాలి? మనం కడగవా? ఏం కడుగుతావు? నన్ను కడగాలంటే ఏం చేస్తావు? కడగటం, ఉతకటం, ఆరేయటం మనకు వచ్చారు. అదే చెప్పండి. ఏం చేస్తాం? కడగటం, ఉతకటం, ఆరేయటం. దయచేసి నా మాటలు అపార్థంగా చేసుకో. ఈరోజు మనము విలువైనటువంటి సందేశాన్ని వింటున్నాం. దేవుడు మనకి చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులను గురించి నేర్పిస్తూ, దేవుడు నీ కొరకు ఏ సిద్ధం చేశాడో, దేవుడు నేను ఎంత గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో, దేవుడు నీకు ఎంత గొప్ప విలువనివ్వాలనుకుంటున్నాడో ఒకసారి వినగలిగినట్లయితే, ఆశపడగలిగినట్లయితే, ఈరోజు ఎన్నో మాటలు విని మనం ఆశపడతాం. గవర్నమెంట్ వాళ్ళు లోన్ ఇచ్చేసి 2 బిల్డింగ్లు కట్టుకోమంటున్నారంటే, వాళ్ళకి లేకపోతే వాళ్ళు కట్టుకోమంటున్నారంటే ఏం చేస్తాం మనం? నాకెందుకు బిల్డింగ్ అంటావా? ఆశపడతాం. దేవుడు ఇప్పుడు మనకి ఏమిస్తానన్నాడు? పరలోక రాజ్యంలో నివాస స్థలం నీకు ఇస్తానన్నాడు. మరి లేదే నీకు ఆశ? ఈ లోక సంబంధంగా అన్నీ కావాలనుకున్నావు. నేనేం పొరపాటుగా మాట్లాడితే క్షమించండి, 2 కావాలంటే 4 కట్టుకోండి. పరలోక రాజ్యంలో కట్టుకున్నది శాశ్వతమైంది. ఇక్కడ నువ్వు ఎన్ని కట్టినా ఒక రోజున అన్నీ కూడా ఏమవుతాయి? నువ్వు ఎన్ని కట్టుకున్నా, ఎన్ని సంపాదించిన ఏమి కూడా నీతో రాని, వాటి వల్ల నీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. నీకు దక్కేది ఏంటంటే, నువ్వు తిన్నా ఆ 4 వెతుకులే. నీకు దక్కేది అంతకంటే ఏమీ కూడా బైబిల్ చెప్తుంది. మీ అంత జ్ఞానం నేను కాదులే, కానీ మనిషికి దక్కేది ఎంత అంటే అడుపుకు తిన్నదే తప్పనిచ్చి ఏది కూడా మనిషిది ఏది దక్కట్లేదు. అందుకని ఆలోచించుకో, నిజంగా ఏం దక్కుతుంది మనిషికి? ఎంత ఆస్తులు సంపాదించిన ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు. మరి గమనించినట్లయితే ఈ పోయేలోపు దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రాణాన్ని కాపాడుకుంటావా? నేను కాపాడుకోవాలి? ప్రాణం కాపాడుకోవాలి. ప్రాణం కాపాడుకోకపోతే ప్రాణం ఎక్కడికి పోద్ది? నరకానికి వెళ్ళద్ది. ప్రాణం నరకానికి వెళ్ళడం వల్ల నీకు లాభం ఏముంటుంది? అక్కడ ఏముంటుంది? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకానికి వెళితే నీవు ఆ యాత్రలు భరించలేవు. ఈ ఎండేస్తేనే పైన లేకుండా నేను కళ్ళు మూస్తా తెలుస్తా, నీరసంగా ఉంది కొంచెం. మరి ఈ అగ్నిగుండం అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆరదంట. దానికి ఇప్పుడు వానాకాలం వస్తే మనం సంతోషిస్తాం, చలికాలం వస్తే ఈ కొంచెం 4 నెలలు ఎండలు కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ అది యుగ యుగాలు ఎప్పుడంట? యుగ యుగాలు కాలుతానే ఉంటుందంట. అక్కడ అంత యాత్రలు కలిగినటువంటి ప్రదేశం అంట. అది బైబిల్ చెప్తుంది. ఈ వార్తను విని నువ్వు ఆశపడుతున్నావా? ఏం కావాలని? పరలోక రాజ్యము కావాలి. పరలోక రాజ్యము చేర్చబడాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను నా కుటుంబము వెళ్ళాలి. అయితే మనం ఏం చేయాలి? వేలయం చెల్లించాలా? వేలయం చెల్లించాల్సిన అవసరము లేదు. ఏమైనా అర్పించాలా? ఏమి అర్పించాల్సిన పని లేదు. నీ జీవితాన్ని యేసుకి అర్పించగలిగినట్లయితే, ఇప్పుడు పేతురు ఏం చేస్తాడు? తన జీవితాన్ని అర్పించేస్తున్నాడు. ఎవరికి అర్పించాడు? అయ్యా నీకు లాగా జీవిస్తా. ఎవరికిలాగా జీవించాలి మీరు? ఏసైకి లాగా. ఎప్పుడు జీవించాలి ఏసైకి లాగా? ఆదివారమా, శుక్రవారమా? ఎప్పుడు జీవించాలండి ఏసైకి లాగా? జీవిత కాలం అంతా ఏసైకి లాగే. ఒకసారి చేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏసైని పంపించే ప్రయత్నం మనము చేయకూడదు. ఏసై మన దగ్గరికి వచ్చి చెప్తాడమ్మా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకలా ఆశపడుతున్నావు? ఎందుకలా మరి నీ జీవితాన్ని హీనంగా జీవిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడతాడు. మీరు పరిశీలించినట్లయితే మీతో ఒక ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఆ ఆత్మని చూడండి, మరి అణిచేస్తే తప్పనిచ్చే ఆత్మ నీతో వాదన చేస్తూనే ఉంటుంది. అమ్మా ఇది మంచిది కాదు, ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది వెళ్ళకూడదు,
అని చెప్పేసి ఆయా మార్గాల గురించి నీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆలోచించినట్లయితే, పరిశీలించినట్లయితే దేవుని ఆత్మే నీతో మాట్లాడుతుంది. ఆ ఆత్మ నువ్వేం చేయకూడదు, ఆత్మకూడదు, ఆత్మను పంపించకూడదు. ఆత్మను ఏం చేయాలి, ఆత్మను అంగీకరించండి. ఆత్మను చూడండి, మరి మీలో పని చేయనియండి. ఆత్మను పంపించేస్తే సౌలులోంచి ఆత్మ వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సంసోనులోంచి ఆత్మ వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. గమనించినట్లయితే దేవుని ఆత్మ అపవిత్రంగా జీవించే వాళ్ళలో ఉండని ఉండదు. పవిత్రంగా జీవించే వాళ్ళలో ఎవరుంటారు, దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఉంటే వారి జీవితాలు ఎలా ఉంటాయో పేతురు మనం చూస్తే, దేవుని ఆత్మ పొందుకున్న పేతురు జీవితము గొప్ప విలువైన జీవితము జీవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఏలేవాళ్ళుగా ఉండాలా, లేకపోతే బానిసలుగా ఉండాలా? ఎలా ఉండాలి? మనం గొప్ప పేర్లు కావాలా, దూషించాలా? మనల్ని గొప్ప పేరు కావాలి. సేవకుడు పేతురు. ఇప్పుడు ఎవరు పేతురు ఏం చేస్తారు? అందులో పేతురు ఏం చేస్తారండి? గౌరవిస్తారా లేదా? నీకు కావాలో వద్దా? గౌరవం ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేసుకుంటూ వచ్చేస్తుందా? మరి మనల్ని గౌరవించాలంటే, అందరి మధ్యలో మనం గౌరవంగా జీవించాలంటే మనల్ని ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. మనము మారాలి. దాని కొరకు దేవుని ఆత్మ కొరకు ఏం చేయాలి? మనము మారాలి. మనం మారితే మనలోకి ఎవరు వస్తారు? ఇక పేతురు గురించే కాకుండా పౌలు గురించి చూస్తే ఏమంటాడంటే, ఇక జీవించేవాడిని నేను కాదు, ఎవరు జీవిస్తారంట? యేసయ్య నాలో జీవిస్తాడు అంటాడు. ఎవరు జీవిస్తారంట? మరి అనగలుగుతాం మనం, నాలో యేసయ్య ఉన్నాడు అనగలిగే అర్హత మనకుందా? పేతురు చూడండి, అలాగే పౌలు మనం చూసినట్లయితే పేతురులో పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా పౌల్లో ఎవరు ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడైన యేసయ్య ఒకటే. చూడండి, ఆయన ఉన్నట్లుగా వాళ్ళందరూ కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగారు. మరి మనలో మనం చూడండి మాట్లాడగలిగేటటువంటి అర్హత మనకుందా? ఎవరు ఉండాలి మనలో? నాలో యేసయ్య. యేసయ్య ఉంటే ఎలా ఉంటాం మనం? అదే 4వ అధ్యాయంలో చూస్తే జైల్లో పడేసారంట. అలా తీసుకొని ఎక్కడ జైల్లో పడేస్తే మరి అది అవమానమా కాదు? జైలుకి వెళ్ళడం అంటే ఏంటి? నేరస్తులు ఎక్కడికి వెళ్తారు? పేతురు వాళ్ళు చూడండి ఏ నేరం చేశారు జైలుకి వెళ్ళడానికి? అవమానం. అవమానించిన ఏం చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు? తొందర పడలేదు. పరిశుద్ధాత్ముడు అంటే వాళ్ళు ఏం లేదు, తొందర లేదు. వాళ్ళు జైల్లో తీసుకెళ్లారు కానీ, బంధించారు కానీ, తాళాలు వేసినట్టు ఉండి ఆ తలుపులు కాడ ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. పేతుర్ని చూడండి దేవదూత ఎక్కడ తీసుకొచ్చేసింది బయటికి? తెల్లారు లేచి చూస్తే వేసినట్టే ఉండే, అందులో ఉండే. అందులో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆయన బయటికి నీకు విడుదల వస్తుందండి. ఏమొస్తుంది? పరిశుద్ధాత్ముడు నిన్ను ఎక్కడ కూడా చిక్కుకొన నీడు అప్పగించడు. నీవు బానిసగా ఉండవు. పేతురుకి దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడంటే, పేతురు ఎంత హెచ్చించబడుతుందంటే, పేతురు జీవితం ఎంత విలువగా మారిందంటే, ఈరోజు మరి మనం ఆలోచించినట్లయితే విలువైన జీవితాన్ని కోరుకునే వ్యక్తులమైతే మనం ఎవరికి సమర్పించుకోవాలి? దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడి మాటలో వ్యక్తులైతే నీకు విలువ కావాలంటే, దేవుడిని హెచ్చించాలంటే సమర్పించుకో. దేవునికి సమర్పించుకున్న పేతురు జీవితంలో మనం చూసినట్లయితే గొప్పగా వాడబడుతున్నాడు. సమాజంలో గొప్ప పేరు దేవుడు ఇచ్చాడు, గొప్ప విలువలు ఇచ్చాడు, గౌరవ మర్యాదలు ఇచ్చాడు. అంతేకాదండి, మరి శత్రువుల చేతులు విడిపించాడు. హాని తలపట్టాలనుకున్న వారి చేతులను విడిపించాడు. ఏది కూడా అతనికి కొత్తగా చేయలేదు. ఈ సమయంలో మనమందరం కూడా కోరుకుందాం, అయ్యా నా జీవితం కూడా మార్చుకుంటాను. వాక్యానుసారంగా నన్ను మమ్మల్ని అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ తండ్రి, ఆమేన్. సైతాను వస్తాడు, పవిత్రంగా ఉంటే పరిశుద్ధ ఆత్మ వస్తాడు. గమనించినట్లయితే మనము
సరి చేసుకోవాలి, పరిశుద్ధంగా కాచుకోవాలి. అపవిత్రంగా మనం జీవించడం మంచిది కాదు. పరిశుద్ధాత్మ లేకుండా మనము జీవించకూడదు. ఈ దినాల్లో ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పేతురికి ఎప్పుడు వచ్చింది? పశ్చాత్తాపడిన తర్వాత వచ్చింది. పరిశుద్ధాత్మ నువ్వు ప్రార్థన చేసి వచ్చేస్తుందా? కడగబడకుండా పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాడు. నువ్వు కడగబడాలి. మొట్టమొదటిగా నువ్వు కడగబడితే అప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. నిన్ను ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీకు పరిశుద్ధాత్మని సహాయము వస్తుంది. పరిశుద్ధాత్మ నీకు కావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించే వ్యక్తివై ఉండాలి. ఇప్పుడు పేతురు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్లుగా, దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నట్లుగా మనం నేర్చుకుంటున్నాం. ఏ రోజైనా సరే మనము ఇంకా మన జీవితంలో ఏం కలిగి ఏమి చూడండి దేవునికి విరుద్ధమైనవి మన జీవితంలో ఇంకా కలిగి జీవిస్తున్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి. అందరూ చేస్తున్నారుగా, వాళ్ళు చేస్తున్నారుగా అని చెప్పేసి అందరితో సమానంగా మరి మనం కూడా జీవించినట్లయితే మరి మనము పొరపాటు చేస్తున్నాము. మన జీవితంలో మనము మరి పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నాము. మనకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. యేసయ్య మనకేం పంపించాడు? పరిశుద్ధాత్మను. నేను వెళుతున్నాను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు పలికి చెప్పినట్టుగా ఈ పరిశుద్ధాత్మను కనుక మనం పొందుకుంటేనే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం వెళ్తాం. పరిశుద్ధాత్మ లేకుండా ఎక్కడికి వెళ్ళి మనం పరలోకము వెళ్ళలేం. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ రావాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించిన పేతురులో ఆ పశ్చాత్తాపడ సమయము కనబడుతుంది కదా, అప్పుడు వచ్చాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేను ఇలా జీవిస్తున్నాను ఏంటని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, నేను ఇలాంటివి చేస్తున్నానని ఎప్పుడైతే గ్రహిస్తావో, నిన్ను నీవు మరి పరీక్ష చేసుకుంటావో, వాటి నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడండి. నీవు ఎంతవరకు నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ పరిశుద్ధాత్మను చేర్చుకోకుండా నువ్వు చూడండి ఇంకా వాక్యం లేకుండా జీవించినట్లయితే, మూర్ఖపు పనులు చేస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే, నాలోనికి రావాలంటే నువ్వేమీ చెల్లించాల్సిన అవసరమో లేదు, నువ్వు ఖర్చు చేయాల్సింది ఏమీ కూడా లేదు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకుని పేతురు ఏం చేసుకున్నాడు? శుభ్రం చేసుకున్నాడు. అయ్యా నేను పొరపాటు చేశాను, నేను ఇంకా పొరపాట్లే చేస్తున్నానయ్యా, నేను ఇంకా సరి చేసుకోవట్లేదు ప్రభా నన్ను అని ఏం చేస్తాడు? ఆలోచన చేస్తున్నాడు. మరి నీవు నేను కూడా జీవిస్తున్నటువంటి కాలంలో ఎంతకాలం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నామో, ఎంతకాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నామో ఒక్కసారి మనము చూడండి పరిశీలన చేసుకుని ఎందుకు మనము దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని విని కూడా సరి చేసుకోలేకపోతున్నాం, విడుదల లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఎంత గొప్ప వరమిస్తానో, ఎంత గొప్ప విలువనిస్తానో, ఎంత మీరు హెచ్చించబడతానని చెప్పినా గ్రహించలేకపోతున్నా. పేతురు నష్టపోయాడా? ఏమైనా పేతురు నష్టపోయాడా? పేతురు కోల్పోయాడా? పేతురుకు విలువ తగ్గిందా పెరిగిందా? ఒప్పుకుంటే మన బాధ ఏంటంటే అందరూ నవ్వుతారేమో, చెప్పుకుంటే అందరూ పలసగా చూస్తారేమో అని చెప్పేసి మనం ఏం చేయం? మన జీవితాన్ని మార్చుకోండి. ఎప్పటికైనా మార్చుకోకపోతే మనకే నష్టం. పేతురు ఒప్పుకోకపోతే
యోధాకులాగా ఏమయ్యేవాడు? దూరం అయ్యేవాడు. యోధా ఏమయ్యాడు? దేవునికి. పేతురు ఏం చేశాడు? ప్రభువా, నీ మాటలు విని కూడా నేను మారలేదయ్యా, నీ మాటలు వింటూ కూడా నా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం నేను చేయలేదయ్యా అని చెప్పేసి పరిశీలన చేసుకుని ఆ రోజుతో ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి మరి నూతన జీవితాన్ని జీవించడానికి తాను ఏం చేసుకున్నాడు? సిద్ధము. ఇకనైనా నువ్వు నీ జీవితాన్ని నూతనంగా మార్చుకొని జీవించడానికి సిద్ధపడితే దేవుడు నీ కొరకు ఏ సిద్ధం చేశాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, దేవుడు నీ కుటుంబానికి ఏ విధమైన మేలు చేయాలనుకుంటున్నాడో నీకు తెలుసా? పేతురు జీవితంలో ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి పేతురుకి తెలుసా ముందే? మరి వినాలి, పేతురుకి ఇంత గొప్ప మరి పేరు వస్తుందని పేతురుకి ముందే తెలుసా? ఇప్పుడు ఎంతమందికి సేవకుడయ్యాడు పేతురు? మొదట 3,000 మందికి, తర్వాత 5,000 మందికి. ఎంత సంఘం కనిపించింది ఇంతవరకు, కానీ ఇంక ఎక్కువ మంది ఉంటారు. పురుషులు అని రాయబడింది. ఇక్కడ ఎంతమంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు పురుషులు? స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? ఎన్ని వేల మందికి సేవకునిగా చేశాడు? ఎంతమందిని అప్పగించాడు? దేవుడు ఏలేవాడుగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. నువ్వు ఏలతావు, దేవుడు నిన్ను విలువైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. ఇంకా నువ్వు మారకపోతే, అలాగే జీవిస్తానంటే, అదే అలవాట్లతో ఉంటానంటే అది నీ ఇష్టం. పేతుర్ని దేవుడు బలవంతము, నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేయడు? వద్దు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టేస్తానంటే దేవుడు గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాడు. ఇదే చాలులే ప్రభువా అనుకుంటే, ఇదే పరలోకం ప్రభువా, ఇదే సంతోషం ప్రభువా అనుకుంటే దానికి దేవుడు నేను బలవంతము చేయాలి. అడిగితే ఏం చేస్తుంది తల్లి? అడిగితే ఇంతలో ఎంత కోరేసి తినరా అంటే అలిగాడు అనుకోండి, ఏం చేస్తుంది? నీకు తినే ఒక లేదురా నీకు కర్మరాడు. ఎంత కోరేసినప్పుడు ఏమైతే చక్కగా మనసుకి దేవుడు కూడా నీకు ఎంత మంచి జీవితాన్ని ఇస్తానో, ఎన్ని విలువలు ఇస్తానో, ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు జీవించాలి, నా ముందు నువ్వు ఎదగాలి, సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తివి కావాలి అని దేవుడు నిన్ను నిలబెట్టడానికి చూస్తే, ఇంకా నీ పాత జీవితాన్ని నూతన జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఏమనుకోవాలి? తెలివి కలవాళ్ళు అనుకోవాలా, అమాయకులు అనుకోవాలి? దేవుడు మనకి గొప్ప జీవితాన్ని ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి, విలువైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచాలి. దేవుడు నీ కోసం ఏమి నిర్ణయించాడో, దేవుడు నీ కోసం ఏమి సిద్ధం చేశాడో, నువ్వు ఏ స్థానంలోనికి వెళ్ళాలో, ఏ స్థితిలో ఉండాలో, ఏమి అనుభవించాలో దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు నీ కొరకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? పేతురు ఆ దుఃఖపడినటువంటి ఆ సమయం తర్వాత జరిగిన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. ఏ కార్యాలు చూశాడు? విడిచిపెట్టాల్సి విడిచిపెడితే విలువైనవి మనము సంపాదించుకోవచ్చు. స్తోత్రం చెల్లిద్దాం. మనకి నష్టాన్ని కలిగించే వాటిని కూడా మనం కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? విడిచిపెడతాం. మరి మనకి నష్టమే, వాటి వల్ల మనకి ఏ సుఖము లేదు రాదు అని చెప్పిన మనం ఏం చేయాలి? వాటిని పట్టుకొని అలా అంటూ ఉంటాం. దేవుడు అలా ఉంటాం కూడా అదే చెప్పాడు, నేను అన్ని చచ్చిపోతాను. దేవుడు చెప్పింది అదేనా? ఏమన్నాడు? తినమాకడ మీరు చచ్చిపోతాను. వాళ్ళు ఏం చేశారు? చచ్చిపోయినా మేము అదే తింటా ఉన్నాం. దేవుడు మేలుకొని చెప్పిన మనకు కొన్నిసార్లు ఆ మాటను అర్థం చేసుకునే మనసు, దేవుడు భవిష్యత్తుని గురించి ఎంతగా చెప్పిన ఆలోచించే మనసు మనకి లేదు. ఈరోజు మనము కళ్ళు తెరవాలి,
ఇంకా తెరవబడకపోతే ఒకసారి అడుగుతాం, ప్రభువా నా కళ్ళు తెరువయ్యా, నువ్వు దాచిపెట్టినవి, నువ్వు సిద్ధం చేసినవి, నేను అనుభవించాల్సినవి, నా కోసం ఏర్పాటు చేసినవి నేను అందుకోలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, వాటికి దూరం అయిపోతా ఉన్నాను. ఈరోజులో గ్రహించగలిగినట్లయితే మనుషుల అభిప్రాయాలు ఎంత బలహీనమైనవో, ఎంత బలహీనలో చూసినట్లయితే అవాదాలే కాదు, మనలో కూడా చాలామంది మనం ఏం చేస్తాం, దేవుని మాటల్ని నిర్లక్ష్యంగా వింటున్నాం. నిర్లక్ష్యంగా వినకూడదు. దేవుడు మనకి ఆసక్తికరమైనటువంటి మాటలు చెబుతూ మనల్ని మరి సిద్ధపరుస్తూ మంచి మాటలు. చూడండి, గొర్రెల్ని కాపరి ఏం చేస్తాడు, ఎక్కడ దొరికెళ్తాడు, ఎడారిలో దొరికెళ్తాడా, పచ్చిక బయలు దగ్గర దొరికెళ్తాడా, దొరికెళ్తాకి వాడికి ఎన్ని తిప్పలో తెలుసా, వాడు పచ్చిక బయలు దగ్గరికి దొరికెళ్ళి బీట్లో వేపుతాడు అనుకోవాలి, ఏం చేస్తాయి, చెమట్లు పట్టేస్తాడు. ఎవరికి, కాపరికి. సావుకుడు ఎంత వాక్యం చెప్పినా సంఘానికి కూడా దేవుని వాక్యాన్ని వేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనాన్ని చదవుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి, మరి గొప్ప మాటను మనం చదువుకున్నాం. పేతురు చూడండి మరి ఎలా జీవించాడో, పేతురు జీవితము మరి మనం చదువుకున్నాం. పేతురు చూడండి ఏడుస్తూ ఉన్నాడని చదివాం. ఎందుకు ఏడ్చాడు, దానికి గల కారణాలు ఏమైనా సరే పరిశీలించినట్లయితే తన జీవితంలో అనుసరిస్తున్నటువంటి ఆ మార్గాన్ని ఆలోచించాడు, ప్రవర్తిస్తున్న ప్రవర్తనను ఆలోచించాడు. నేను ఇంతగా మరి ఇంత బలహీనంగా ఉన్నానేంటి, నేను ఇంత మరి లోబడి జీవిస్తున్నానేంటి, ఇంత మరి మార్పు లేకుండా జీవిస్తున్నానేంటి అని ఏడ్చాడండి. ఏడ్చిన ఏడుపుకు కారణం ఏంటో తెలుసా, బంగారం పోయిందో, వెండి పోయిందో, ఆస్తులు పోయినాయో, ఇంకా వేరు రకాలైనటువంటి విచారము అతనిలో లేదు. కానీ నేను ఎందుకు ఇంకా మరి బలహీనుడిగా ఉన్నాను, మరి నాలో ఎందుకు ఇంకా మార్పు రాలేదు, నేను ఎందుకు మరి దేవుని వెంబడిస్తూ కూడా నా జీవితంలో ఇంకా మార్పు లేకుండా ఉన్నాను అని ఏడుస్తున్నాడు. ఒకసారి మనల్ని కూడా మనం పరిశీలన చేసుకుని దేవుని మందిరానికి వస్తున్న మనం, దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మనము, దేవుని ప్రేమిస్తున్నటువంటి మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, మరి ఈరోజు మనము జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఇప్పుడు పేతురు ఎందుకు ఏడుస్తున్నాడంటే దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తున్నాడని ఏడుస్తున్నాడు. మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, మన జీవితం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో మరి ఇంకా మనము సరి చేసుకుంటున్నామా, మరి సరి చేసుకుంటూ మన జీవితాన్ని మనం జీవించవలసి ఉన్నదని తెలుసా మనకి. ఈరోజు దేవుని వాక్యం ఏమి వస్తూ ఉంది, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విని కూడా ఎలా జీవిస్తూ ఉన్నాము ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ఆ రోజు పేతురు ఏడ్చాడంటండి, పేతురు ఏడ్చాడంట. గమనించినట్లయితే ఆ కళ్ళలో నుంచి నీళ్లు చూడండి ఆగట్లేదంట. ఎందుకు అంతగా అతనిలో పశ్చాత్తాపం వచ్చిందంటే అతని జీవితం అతడు గుర్తు చేసుకున్నప్పుడు అతనికి చూడండి మరి దుఃఖము ఆగట్లేదు. అతడు మరి సరి అయినటువంటి మార్పు అతనిలో లేదు, సరి అయినటువంటి జీవితం అతడు జీవించడం లేదు. ఈరోజు మరి
మనము చూసుకోవాల్సింది, ఈరోజు మనం ఆలోచించాల్సింది, ప్రాముఖ్యమైంది మన జీవితము ఎలా ఉంది. మనము పంటలు ఎలా ఉన్నాయని చూసుకుంటున్నాం, పిల్లలు ఎలా ఉన్నారని చూసుకుంటున్నాం, ఉద్యోగాల గురించి చూసుకుంటున్నాం, ఆస్తుల గురించి చూసుకుంటున్నాం, అభివృద్ధి అంతటి గురించి చూసుకుంటున్నాం. నీ జీవితాన్ని గురించి కూడా నువ్వు చూసుకోవాలి. పేతురు ఏం చూసుకుంటాడో తెలుసా? ఇప్పుడు మనము చదివినటువంటి మాటలో తన జీవితాన్ని గురించి అతడు చూసుకుంటున్నాడు. నేను రోజు ఎలా జీవిస్తున్నాను, నేను మరి ఎలా బ్రతుకుతున్నాను, నేను వేటిని కోరుకుంటున్నాను, నేను వేటిని చేస్తున్నాను, అది చేసే మంచియా కాదా, అది చేసే వాటి వల్ల చూడండి మరి నేను లాభమును పొందుకుంటున్నానా, నష్టాన్ని పొందుకుంటున్నానని ఆలోచించాడు. నిజంగా ఆ జీవితము మారడం ద్వారా అతడు మరి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకున్నాడు. మారితే మనకేమొస్తుంది? క్షమాపణ వస్తుంది. ఆత్మీయంగా మనం జీవిస్తే పరలోక రాజ్యానికి మనము చేర్చబడతాం. జీవితం మార్చుకోకపోతే, యేసు దగ్గర క్షమాపణ పొందుకోకపోతే, పశ్చాత్తాపం లేకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు ఈ లోకంలో జీవించవచ్చేమో కానీ, ఈ లోకంలో బ్రతకొచ్చేమో కానీ, ముగించిన తర్వాత నువ్వు పరలోకం చేర్చబడాలంటే నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తున్నావు? నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నువ్వు నీతికి నిలబడుతూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చగలిగినట్లయితే చూడండి, ఖచ్చితంగా మరి నువ్వు క్షమాపణ పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి జీవించినట్లయితే, వాక్యం లేకుండా నీకు మరి బోధించేవాళ్ళు ఎవరు? వాక్యమే మనకు బోధించేది. మనందరినీ సరిచేసేది ఎవరు? వాక్యమే మనల్ని సరిచేస్తుంది. మాటికి సేవకుడు మీతో కూడా ఉంటాడా? అన్నాడు. మీతో కూడా ఉండేది ఎవరు? వాక్యమే. నువ్వు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ప్రవర్తించే ప్రవర్తన అంతటినీ నీకు జ్ఞాపకం చేసేది వాక్యమే. నువ్వు తడబడి మాట్లాడుతున్నావా, తొందరపడి మాట్లాడుతున్నావా, మంచివి మాట్లాడుతున్నావా, చెడ్డవి మాట్లాడుతున్నావా, మాట్లాడాల్సినవి మాట్లాడుతున్నావా, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నావా? నీకు నేర్పించేది, నేను సరిచేసేది, నేను మంచి మార్గంలో నడిపించేది వాక్యమే. ఆయా సందర్భాల్లో కూడా నీకు తోడుగా ఉండేది వాక్యమే. నువ్వు పనికి వెళ్ళినా, ప్రయాణం చేసినా, మరి పడుకున్నా, మెలకుకున్నా నిన్ను వాక్యము మాత్రం ఎన్నడు విడిచిపెట్టదు. వాక్యము నిన్ను మంచి త్రవలో నడిపిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. వాక్యాన్ని ఎవ్వరూ కూడా ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నేను విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అంతకాలం వాక్యాన్ని విన్నాడు పేతురు. యేసుతో మరి చాలా కాలము మరి నడిచాడు. యేసుతో నడిచినటువంటి కాలంలో ఆ బాధలన్నిటినీ విన్నటువంటి పేతురు జీవితంలో దుఃఖం ఆగలేకపోయింది. ఆ రోజు చూడండి, దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ ఉదయం దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఇంకా ఇలాగే ఉన్నానే, వాక్యాన్ని వింటానే ఉన్నాను, ఆ జీవితంలో మార్పు లేకుండా జీవిస్తున్నాను. వాక్యాన్ని వింటూ కూడా మార్పు లేకుండా జీవించడం మంచిదేనా? మందిరానికి వచ్చి కూడా మార్పు లేకుండా జీవించడం మంచిదేనా? ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తూ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మన జీవితంలో ఇతరులు మనలో ఏం చూస్తున్నారు? ఎవరిని చూడాలి? మనలో దేవుణ్ణి చూడాలండి. ఖచ్చితంగా మనలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. మన మాటల్లో కానీ, మన చూడండి జీవితంలో కానీ, మన బ్రతుకులో కానీ దేవుడు కనిపించాలి. దేవుడు కనిపించేలాగా మనం జీవించాలి. ఎందుకంటే కాలం నీ కోసం ఆగదు, మరణం ఆగదు. నువ్వు చూడండి, ఊహించినట్లుగా ఏది కూడా మరి జరగదు. దేవుడు నిర్ణయించిన చొప్పునే కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కాలంతో పాటు మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనము కాల్చుకోవాలి, సిద్ధం చేసుకోవాలి, భద్రంగా మనల్ని మనం కాపాడుకోవాల్సినది. ఈరోజు కనుక నిర్లక్ష్యంగా జీవిస్తే నీ ప్రాణము విలువ ఎంతో తెలుసా? ప్రాణానికి విలువ ఎంతండి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమిటి లాభం అని దేవుని వాక్యంలో ఉంది. తెలుసా మీకు? గమనించినట్లయితే నీ ప్రాణం విలువైంది, నువ్వు విలువైన వ్యక్తివి. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం మంచిది
కాదు. పేతురు ఎందుకు ఏడ్చాడో ఒకసారి ఆలోచించినట్లయితే, పేతురుకు ఎందుకు ఏడవలసిన పరిస్థితి వచ్చిందో మరి ఆలోచించినట్లయితే, అతని జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నాలో మార్పు రాలేదు, ఇంకా నేను శుభ్రంగా కడగబడలేదు. ఎప్పుడైనా మనకు వచ్చిన ఆలోచనలో పేతురికి ఆలోచన వచ్చిందో తెలుసా? ఎంతకాలం యేసుతో నడిచింది, యేసుతో జీవించింది, యేసుని నేను ఏం చేస్తున్నాను? మోసము. ఎవరు మోసం చేస్తున్నాడు? ఎవరినంటే అండి మోసం చేసేది? మనుషుల్లా దేవుడిని? దేవుణ్ణి మోసం చేస్తున్నామంటే అది ఎవరికి నష్టం? మనకే నష్టం అండి. ఏసైకే నష్టం ఉండదు. ఏసై మన కోసం అన్నీ చూడండి అర్పించుకొని నేను రక్షించబడాలి, పర్వాలేదు, నిన్నటి వరకు ఉన్నటువంటి జీవితాన్ని ఈరోజు వాక్యం విన్న తర్వాత మార్చుకుంటానంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. ఈరోజు నీ ఆలోచన మారుతుంది అంటే చూడండి పరలోక రాజ్యంలో పండగ జరుగుతుంది. నీ పాపాన్ని విడిచిపెడుతున్నానంటే యేసయ్య సంతోషంగా ఉంటాడు. ఈరోజు మరి మనము ఆయన మాటలు వింటున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన కోరుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మనము ఆయన సంతోషపెట్టాలి, అంతేకాని ఆయన్ని మోసం మనము చేయకూడదు. ఆయన మనల్ని చూడండి ఎంతో ప్రేమించాడంటండి. ప్రేమించిన ఆయన ఏం చేయకూడదు? మనం నిన్ను ప్రేమించినటువంటి దేవుడిని మోసము చేయొద్దు. దేవుని ప్రేమించిన తర్వాత, నీ పాపాలని క్షమించిన తర్వాత మరలా నీవు పాపంలోనికి వెళ్ళడం మంచిది కాదండి. పేతురు అదే చేస్తాడు. పేతురు మరి ఎంతగా చూడండి దేవుని ప్రేమించాడంటే వలలు విడిచిపెట్టేశాడు, వ్యాపారం విడిచిపెట్టేశాడు, తను ఆ యొక్క జీవితాన్ని అంతటిని విడిచిపెట్టేశాడు. యేసు కోసం సమర్పించుకొని తన జీవితాన్ని మరి యేసుతో జీవిస్తున్నటువంటి ఆ కాలంలో ఇంకా అతనిలో కొన్ని కనబడుతూ ఉన్నాయి, కొన్ని మార్పులు రాలేదు, కొన్నింటిని విడిచిపెట్టలేదు. మరి మన జీవితంలో మనం కూడా కొన్ని విడిచిపెట్టినా ఇంకా విడిచిపెట్టాల్సిన కొన్ని మిగిలే ఉంటున్నాయి. కొన్నింటిని మనము విడిచిపెట్టలేకపోతున్నాము, జీవించలేకపోతున్నాము. విడిచిపెట్టాలని దేవుడు చెప్పినాను కూడా మనము వాటిని విడిచిపెట్టే ప్రయత్నము చేయలేకపోతున్నాం. ఆ రోజు ఇక ఆఖరి నిర్ణయం తీసుకున్నాడు పేతురు. ఆఖరిగా కన్నీళ్లు విడుచుతూ అడుగుతున్నాడు, అయ్యా నేను నిన్ను మోసము చేశాను, నీతో ఉంటానని చెప్పాను కానీ నిన్ను నేనేం చేస్తున్నాను? మోసం చేస్తానని చెప్పి ఏడుస్తున్నాడు. పేతురికి ఆ రోజు దుఃఖం ఆగలేదంటే ఎంత ఏడుపు ఏడ్చాడంటే ఆ ఉదయం చూడండి అతని కన్నీళ్ళు మరి ఆగలేదు, అతని దుఃఖం ఆగలేదు, పశ్చాత్తాపడిపోతున్నాడు. నిజంగా పశ్చాత్తాపం వచ్చినని చూడండి మనం చూసినట్లయితే, పశ్చాత్తాపడేటువంటి వ్యక్తి ముఖం మనం చూసినట్లయితే గమనించినట్లయితే మరి కన్నీళ్ళు ఆగని వెక్కి వేస్తారండి. అదే పశ్చాత్తాపం అంటే, నిజమైన పశ్చాత్తాపం. మరి ఏడ్చే ఏడుపులన్నీ కూడా అన్నీ ఒకటే కాదు. ఏడ్చే ఏడుపులన్నీ కూడా కొన్ని దొంగ ఏడుపులు ఉంటాయి, కొన్ని ఏడుపులు అవసరం కోసం ఏడవమా. ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? ఏదైనా భర్తతో కనిపించాలంటే భార్య ఏం చేయాలి? ఏడితే ఏం చేస్తారు? ఇక ఆడవాళ్ళు వేస్తే మొబైల్ ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని వేయాల్సిందే. అంటే విమర్శించడానికి అనట్లేదు, కానీ కన్నీటికి అంత శక్తి ఉంది. కన్నీటికి ఏముంది? శక్తి ఉంది. కరిగిపోతా కన్నీటితో ఏదడిగినా ఏమవుతుంది? గమనించినట్లయితే మరి పేతురు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు మరి మన జీవితంలో మనం కూడా ప్రాముఖ్యమైనవి చేయాల్సినవి చేయాలి. మన జీవితంలో ఈ సమయంలో దేవుడు చేయవలసిన వాటిని మనకి జ్ఞాపకం చేస్తూ, చేయవలసిన పనుల గురించి మనల్ని మరి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం.
ఆచుకుందాం. దేవుని సన్నిధిలో చక్కగా మరి వాక్యాన్ని మన జీవితంలో మనము మరి నెరవేర్చుదాం. ఈరోజు మనము నెరవేర్చవలసినవి నెరవేరిస్తే మన జీవితంలో మనము విజయాన్ని చూస్తాం, విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది, పరలోక రాజ్యానికి మనం అప్పుడు చేర్చబడతాం. పరలోక రాజ్యం చేర్చబడాలి అంటే మరి ఈ రోజున మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. పేతురు ఇక ఆ రోజు ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసి చూడండి, మరి తర్వాత తన జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అతని జీవితం ఎంత మరి విలువగా మారిందో తెలుసా? అతను ఎంత విలువైనటువంటి జీవితాన్ని జీవించాడో తెలుసా అండి? అపోస్తుల కార్యం ఒకసారి అపోస్తుల కార్యం మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతి సద్దకాయలు వారు ప్రజలకు బోధించుటై యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరి నాటి వరకు వారిని కావలిలో ఉంచి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? ఎంత మరి వాడబడుతున్నాడు పేతురు. ఆ దినంలో ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు. అతడు ఎంతమందిని మార్చాడు పోని, అతని మార్పు ఎంతమందికి మార్పు వచ్చింది? మొట్టమొదటిగా ఎవరికి నువ్వు స్వార్థ ప్రకటించాలన్న నువ్వు మారితే ఎవరికైనా స్వార్థ చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? మారుతారు. అంతవరకు మరి మనం ప్రకటించాల్సిన దాన్ని మొట్టమొదటిగా మనము నెరవేర్చినప్పుడు, మనము చూడండి అలాగ జీవించినప్పుడు అలా చెప్పగలుగుతాం. మనలో మార్పు లేకుండా ఎవరికి ఏం చెప్పినా ఎవరు నమ్మరు. గమనించాలి. పేతురు తన జీవితంలో కలిగిన మార్పును బట్టి వేల మంది ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఇంకొక చోట మనం చూస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనే 3,000 మంది రక్షించబడతారు. ఎంతమంది వచ్చారండి అక్కడికి? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎన్ని వేల మంది? 3,000 మంది. మరి ముందు చదువుకున్న వాక్యంలో 5,000 మంది, తర్వాత చదువుకున్న వాక్యంలో 3,000 మంది. నిజంగా మరి ఎంత శక్తి పేతురు మాటల్లోకి వచ్చింది. శక్తి పేతురు నోట్లో ఎవరి మాటలు వస్తున్నాయి? దేవుని మాటలు. ఎవరి మాటలు వస్తాయి? దేవుని మాటలు. మరి మార్పు అంటే అదే. మాట్లాడేవారు వీరు కాదు. దేవుని వాక్యాలు ఏముంది? మాట్లాడేవారు వీరు కాదు. మాట్లాడేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు